ఊరు మాడుగుల. నాకు 10 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు మా అమ్మ నాన్న ట్రాక్టర్ త్రుపడి చనిపోయారు. మా ఊరి పెద్ద ఆయన శివరామకృష్ణ గారు నన్ను పెంచుకున్నారు. నాతో మా ఇంటికి వస్తావా? నీకు నేనున్నానురా. నిన్ను బడికి పంపించి పెద్ద చదువులు చదివిస్తానురా. నాకు ఎవరు లేరని విషయాన్ని ఆ కుటుంబం మర్చిపోయేలా చేసింది. మాదొక చిన్న కుటుంబం. అమ్మా బిందు, ఏం చేస్తున్నావురా? తాతయ్య, నేను చదువుకుంటున్నాను. ఏంట్రా తల్లి, పండగ పూట కూడా చదివేనా? గుడికి వెళ్లే టైం అయిందిరా బిందు, అందరూ వచ్చేసారు. బాలు అన్నీ వస్తేనే నేను గుడికి వస్తాను. అలా అనకూడదమ్మా, గుడికి అన్నయ్య కూడా వస్తున్నాడు. మా చెల్లికి చదువు అంటే చాలా ఇష్టం. బాగా చదువుకొని ఊరికి మంచి పేరు తావాలని తన కోరిక. మా తాతగారికి 10 ఎకరాల అరటి తోట, 10 ఎకరాల కొబ్బరి తోట ఉండేది. ఆయన కొడుకు గోపికృష్ణ అంటే మా నాన్నగారు. తండ్రి మాట ఎప్పుడు జవదాటేవారు కాదు. మా ఊర్లో ఎటువంటి సమస్య వచ్చినా మా తాతగారు పరిష్కరించేవారు. దండాలండి అయ్యగారు. చెప్పరా సాంబా, ఏంటి మీ సమస్య? వీళ్ళు తక్కువ జాతి వాళ్ళు. వీళ్ళు వచ్చి మన హై స్కూల్లో చదువుకోవడానికి మేము ఒప్పుకోవండి అయ్యగారు. ఇప్పుడు నువ్వు చెప్పరా సత్యబాబు. మాతో పాటు మా పిల్లల బతుకులు కూడా బుక్కుపాలు కావాలా? కనీసం మా బిడ్డల బతుకులనే బాగుండాలని కట్టపడి చెమటూర్చి వాళ్ళనేమో స్కూల్కి పంపిస్తే వాళ్ళేమో మమ్మల్ని తక్కువ చేత వాళ్ళని చెప్పి స్కూల్కి రానికుంటున్నారు బాబు. గోపికృష్ణ, ఇది చదువుకు సంబంధించిన సమస్య. దీనికి చదువుల సరస్వతి అయిన నా మనవరాలు తీర్పే సరైనది. అమ్మా బిందు, ఇలా రమ్మా. తల్లి, విన్నావుగా, ఈ సమస్య నువ్వే పరిష్కరించాలి. చదువు లేనివాడు వింత పశువుతో సమానం. మన గ్రామీణ ప్రజల అమాయకులు మంచి వాళ్ళు. మన వాళ్ళు కడుపు కోటి కోసం సిటీకి వలస వెళ్ళినప్పుడు అక్కడ జరిగే మోసం, దగ్గ, వంచన అంతా ఇంత కాదు. అందుకే మన గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా అందరూ విద్యను అభ్యసించాలి. మనల్ని మనమే కాపాడుకోవాలి. అంతటి విలువైన ఈ చదువుని మీ మూర్ఖత్వంతో, కుల మత జాతి విభేదాలతో మన సమాజానికి వెన్నెముక లాంటి భావి భారత పౌరులకు అందనివ్వకుండా చేస్తున్నారు. కాబట్టి నా తీర్పు ఒక్కటే, ఈ హై స్కూల్ కుల మత జాతి భేదం లేకుండా అందరికీ చెందాలి. వయసులో చిన్నవారైనా పెద్ద మనసుతో నా కళ్ళు తెరిపించారండి అమ్మాయి గారు. మాకెంత వస్తున్నా మా పొలం మేమే చేసుకునేవాళ్ళం. మా చెల్లెలు తన చదువుతో ఎంతో బిజీగా ఉన్నా తాతయ్య, భోజనం తెచ్చాను. అయ్యగారు, మేము మనవరాలు వచ్చింది. వస్తున్నా వస్తున్నా. తన చేతితో మా అందరికి ప్రేమగా తినిపించేది. కొడితే కొట్టాలి రా, 6 కొట్టాలి. సెల్ ఫోన్ పుచ్చిపోయి వచ్చేస్తున్నాడు. త్వరగా తినండి, త్వరగా తినండి. బావా, అరే బావా, సెల్ ఫోన్ కొనండి రా. సెల్ ఫోన్ కాదు మయ్యా, సెల్ ఫోన్. ఏదైతే లేండిరా. ఒరే, మీ అందరికి ఫోటో తీసుకుని గుర్తుకు ఉంచుకుంటా, తీసుకోండి రా. సెల్ ఫోన్ కొనగానే సరికాదు మాయా, కొబ్బరికాయ కొట్టి దిష్టి తీయాలి, తెలుసా నీకు? తెలీదురా. కొత్త ఇంట్లో దిగినప్పుడు కొబ్బరికాయ కొట్టి దిష్టి తీస్తాం కదా, అలా అన్నమాట. సరే. అదేంటి బావ అలా పలగొట్టేసావు? నువ్వు సెపరేట్ చేశాను కదరా.